ఏంటి మమ్మీ ఎవడీడు? నీ అక్క ఇంటికా నా పిల్లం నా మాటినది, ఇప్పార నా మాటినది. తోడంతా లేరు. ఒరే పొట్టుడా, నువ్వు నా మెడకాయ కొరికెత్తావు. నా మెడకాయ నీకు అందదురా. నాకు మెడకాయ అందకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కొరుకుతా. అమ్మ తోడు ఎక్కడ దొరికితే అక్కడ కొరుకుతా. మీ ఇంటికో మెల్లగో. నమస్తే అన్న. నమస్తే తమ్మి, ఏం పని పడ్డది? ఇటు వచ్చినావు? నాకు ఒక 30,000 అప్పుగా ఉన్నాయి. నారు ఎదిగింది, నాటేయాలి. 30,000 తమ్మి? ఒకడు 20,000 రూపాయలు 12 నెలల 6 రోజులు అవుతుంది. నెల మందమే కట్టించిపోయాడు. 6 రోజులు అడిచిపెట్టిపోయాడు. పుణ్యానికి తమ్మి 6 రోజుల బట్టి ఇయ్యద్దా నాకు? 6 రోజులు ఇచ్చిపెట్టిపోయాడు. ఇంకొకడు 6 నెలలకి తాని ఆడు 20,000 తీసుకపోయాడు. 6 నెలలే కట్టించి 2 రోజులే కట్టిలా తమ్మి. అది పుణ్యానికి వస్తాయా తమ్మి 2 రోజులు? జీవితం 2 రోజులకే. ఇక ఇంకొకడు 10,000 తీసుకున్నాడు 3 నెలల కానీ ఆడు ఒక్క రోజు వదిలిపెట్టిండు తమ్మి. ఎప్పట్లు ఇవ్వాలని నాకు ఎట్లా వస్తాయి? ఏంది? 6 రోజులకి ఎంత పడ్డది, 2 రోజులకి ఎంత పడ్డది, ఒక్క రోజుకి ఎంత పడ్డది అవి వేస్తా అంటే ఒక్క రోజుకు 3 రూపాయలు. ఏంది తమ్మి 3 రోజులు అంటే 3 రూపాయలు అట్నే వేసుకో. 2 కోడిగుడ్లు వస్తాయి. అవే శంకర్ అన్న, అందరు దొంగ లంగలు ఉంటారా? నాలాంటి వాళ్ళు నీతిమంతులు ఉంటారు. ముగ్గురు లంగలే. ఏ నీతివంతులు ఎక్కడ ఉన్నారే? ఊళ్ళో నా పేరు అడిగే ఇవ్వాలి 10 రూపాయలు తీసుకున్నా కూడా 10కి 10 కరెక్ట్ కడతానా, వడ్డీ కూడా కరెక్ట్ కడతానా. అట్లా కడితేనే మర్యాద ఉంటుంది. రేపు అప్ప అనేది ఉడుతుంది. గిట్ల ఎగబెట్టుకుంటా పోతే ఎట్లా ఇస్తారు చెప్పు? మరోసారి ఇస్తారా అట్లా ఎగబెడితే? ఇవ్వలేదు. మరి నువ్వు అప్పు అడుగుతావు, ఏ పడి కావాలా నీకు? నాకు ఒక 30,000 కావాలి. 30,000 రూపాయలు కన్నా నీకు? అయితే 30,000 రూపాయలకు మాత్రం 5 పైసలు వడ్డీ అయితేనే ఇస్తాను. అబ్బా గంతగానే ఎందుకే? 3 పైసలు మిత్తి తీసుకో. ఏ లేదు తమ్మి, 5 రూపాయలు వడ్డీ ఇస్తాను. నేను వేరే కాడ 3 రూపాయలు మిత్తి చేస్తాను. 2 రూపాయలుగా నాకు ఉండేటి. సరే మరి 5 పైసలు వడ్డీ ఏం కాదు. ఇది సరే తమ్మి, నువ్వు నీతివంతుని అంటాను. నెలకు మాత్రం క్లియర్గా కట్టాలి నాకు కడతా. ఎందుకంటే నేను ఒకడ ఇస్తాను, మాట మీద ఇస్తాను. నాకు మాట కాదు. 2 రూపాయలే నాకు మధ్యలో ఏముంటాయి? 2 రూపాయలే ఉంటాయి. నెలకు కరెక్ట్ కట్టాలి. మొత్తం పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు? శంకరన్న, ఈ వానాకాలం పైసలు వడ్లు పడినాక నీకు పువ్వుల వడ్డీ తెచ్చిద్దా? ఓకేనే. సరే, ఈ వానాకాలం వడ్లు పసలు పడినాకనే అమ్మి నాకు మాత్రం ఒక్కరు దాటినా మీకు తీసుకుంటాను. గట్ల ఉండదు, నేను ప్రాంటకు కడతా. ఓకే, 6 నెలలు ఇప్పటి నుండి అప్పటి వరకు వడ్లు పడడానికి ఎంత లేదన్నా 6 నెలలు అయితే 6 నెలలకు కాగితం పెట్టుకుంటా. 5 పైసలు మిత్తి. ఒక్కరోజు దాడితే మాత్రం నేను ఊరుకోను. సరేనా? ఒక్కరోజు మిత్తి కట్టియాలి. సరే, నేను 30,000 రూపాయలు కావాలి. 30,000 కావాలి. అరే, ఈ మల్లిగాడు తీసుకుపోయి పైసలు చక్కగా ఇత్తలేడు. ఈ అప్పులు ఇచ్చడం కానీ బీపీ షుగర్ ఎక్కువ అవుతుంది. దగ్గర పోతే ఏమంటాడంటే నీకు బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది. అది కర్రాదా? అర్ధరాత్రి ఒక్కటి ఇటు దాకా ఇంత బట్టి పాడైతలేదు. వాడియడా వీడియడా? నీ 5 పైసలు మిత్తి సలా కూడా ఇవ్వకుండా పోతా అంటే నాకు పడిన పైసలు ఇంట్లో ఉండి ఏం చెప్తానే చెప్పు? వడ్డించి కూడా వడ్డీ 4 పైసలు అయితే వస్తాను. వీళ్ళు అమ్మి కూడా తీసుకుపోయిన వాళ్ళు చక్క అయ్యారా? లేడన్నా చక్క అవుతాడు. మరి ఏం చేయాలి? నమ్మాలి. ఏం చేద్దామి? ఈ అప్పు ఇస్తే చక్క ఇవ్వకపోతే ఓ టెన్షన్ అవుతుంది. మొన్న దాకాలో పట్టుకపోయినా, దాకాలో రక్త పరీక్ష మూత్ర పరీక్ష చేసేవని తెలుసా? షుగర్ బీపీ ఎక్కువ అవుతుంది, నువ్వు జర టెన్షన్ తీసుకోకంటాడు. అవన్నా డబ్బులు ఎక్కువ ఉంటే బీపీను అటాక్ వస్తాయి. డబ్బులు ఎక్కువ ఉంటే అదే కావచ్చు. పడాయి. నువ్వు టెన్షన్ తీసుకోకు, అవే వస్తాయి పైసలు. కానీ ఏం టెన్షన్ తీసుకోకు. రాత్రి నిరవాటి పాడైతే లేదు. 6 గంటలు 7 గంటలు లెక్క చేసుకోలే కదా వస్తాను. ఏం చేయాలి? ఇగో మీలో సంతకం పెట్టు బుక్లో. జర కట్టాలి. పైసలు కడితే మళ్ళీ మంచిగా ఉంటుంది. రెగ్యులర్గా కడతాను. అయ్యో 30,000 రూపాయలు లెక్క జర నాకు
వానకాలం పసలు పండాకి ఇస్తా అన్నావు వడ్లు అమ్మి నీ బ్యాంకులో వాడుతాను తెచ్చి వెళ్తాను నేను తెచ్చిస్తానా మళ్ళీ ఎట్లా అంటే తెలుసా ఇట్లా ఫోన్ చేస్తేనే తెచ్చిగా నేను ఇక్కడ ఊకుంటా పైసలు పట్టుకొని నేను ఫోన్ చేయముందుకే తెచ్చిద్దా ఒక రోజు ముందే వస్తా నెల నెల మాత్రం వడ్డీ మర్చిపో ఓకే తమ్మి పోతావా పోతారా పోయిరా పాడిగాను పైసలు ఉంటేవో బాధ పైసలు లేకపోతే బాధ పైసలు లేకపోతేనేమో కడుపు మండుతుంది పైసలు ఉంటేనేమో హార్ట్ అటాకులు బీపీ షుగర్లు కర్మరా బాబు అప్ప అయితే పుట్టింది ఈ అందరికన్నా మొదలు నేనే నాటే బాగా ఫోన్ చేసి వడ్లేకడానికి రమ్మనాలి ఇప్పుడు ఫోన్ చేసి వెళ్తా ఇప్పుడు వెయ్యాల పొలం మొత్తం దున్నాలి అవునా నేను బాగా ఫోన్ చేస్తానగా హలో బొమ్మారిది. హలో బావ ఎక్కడ ఉన్నావు? నేనా ఇంటికనే ఉన్నా. ఇంట్లో ఏం చేస్తాను బావ? నేనా అన్నం తింటున్నా. తింటానా? ఏం కూర మరి? కూర ఎక్కడిది తొక్కుతో తింటున్నా. గుర్రానికి కడుపులో కాలితే వరిగడ్డి మేసినట్టు నాకు కడుపులో కాలితే తొక్కుతో మేసినట్టున్నది. అయితే కానీ రేపు చెప్పను రా ఒడ్లు ఎక్కాలి. నాతో ఒక్కంతో కాదు. నేను రాను ఒడ్లు ఎక్క గా పని నాతోనే అవుతుంది. ఒడ్లు ఎక్కు నువ్వు ఎవరిని పట్టుకోను నువ్వు ఏమంటాను నేను రాను. ఇగో 3 మళ్ళు గంటలు అయిపోతాయి చెప్పు నచ్చిపో. సరే బామ్మది 3 మళ్ళు అంటానుగా. సరే అత్తది. సరే రా. బొమ్మది ఉడ్లీ ఎక్కున్నావు దా బాబా చెక్కుదాం అన్నావు. మనం మళ్ళీ చెక్కుదాం పట్టు చేద్దాం కానీ మరి చెక్కుదాం. ఇవన్నీ మనయే బావా. ఇవంతా ఎక్కుడే ఇదంతా అక్కడ నుండి ఇక్కడ దాకా మొత్తం చెక్కుడే. బొమ్మారిది 3 మళ్ళీ అన్నావు. 3 ఎకరాలు లెక్క అనిపిస్తుంది నాకు మొత్తం ఇదంతా. నువ్వు 3 ఎకరాలు చెప్తా వస్తావా? అవు బామ్మది నన్ను ఇట్ట దెబ్బ కొట్టిరా. పెద్ద ప్లానింగ్ చేసిరు. అయితే కానీ నైట్ చూసుకోనా అంతకంత గట్టి చూసుకుంటా కానీ పని అయితే కానిద్దాం ఫస్ట్ మన పని మనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మడి ఎక్కురి ఇంకా ఆవులకు నీళ్ళు పెట్టద్దా మరి. ఆవులు నీళ్ళు మరి చెప్పారా పోతే పోతుంది కానీ జల్దీరా మరి. ఈ మడి ఎక్కువ అంటావా? ఈ మడి ఎక్కురు ఫస్ట్ ఈ మూలకు మొదలు పెట్టుర్రి. నువ్వు వచ్చేవారు కంప్లీట్ అవుతుంది కానీ నువ్వు జల్దీరా పోయి చెప్పనా జల్దీరా ఎక్కి చెప్పనా ఎక్కురి. అరే నువ్వు జల్దీ కానీ నువ్వు చెప్పుకో. నేను ఈ నుంచి చెప్తాను వాళ్ళు చెప్పుకో. నిలబడి చూస్తున్నావు. అవురా బామ్మది మాడేమో ఇంత పెద్ద ఉంది. ఇలా ఎక్కుతా అయితే అదరా మనకు అనుకుంటే కాంతేముంది తగ్గేదలే దిగు. అంతే అంటారు బామ్మది. నీ అక్క ఒడ్ల కూడా వాడితే నీ అక్క ఒడ్లని అయ్యే పీకాలి ఇలా నీ అబ్బా బాంచే ఏమైతే చూసుకుందాం ఇలా. అయినా
ఇప్పుడు పోతే వాడు ఫుడ్లు ఎక్కమంటారు నన్ను కూడా. మా బావ ఎక్కుతాడుగా, మా బావ ఎక్కుతాడు కాబట్టి ఇక నేను చేసే బండి పోతా. ఆరాంసం అంట 5 గంటలకు మెల్లగా పోతా. అవురా బామ్మారిది, మీ వాడు అప్పుడు అనగా వేయండు ఇంకా అత్తలేడు. 3 మళ్ళా అన్నాడు, 3 ఎకరాలు తీసుకొచ్చిండు. ఇక మనం వెనుక ఉండే అదేతోటి పని అవసరమైనా కానీ జల్ది అయిపో పొద్దు కాబట్టి మళ్ళా చక్కగా లేదా నీళ్లు లేవా, ఒడ్లు మంచిగా లేవా, జల్ది వచ్చి పని అవసరమైనా కానీ అయిపోయారా. మావాడి గురించి తెలియదు నీకు. ఇంత పందెం కూడా మీ వాడు రారా బావా అన్నాడు, బతిలాడిండు. ఆ బావ వండ పెట్టిడే టావులో నీళ్ళు పెట్టవే, ఆ బావ వండ పెట్టిడే టావులో నీళ్ళు పెట్టవే, ఇంకా అత్తలేడు. నేను ఆయనకే లేనట ఎందుకురా, కానీ అయ్యగాడికి అయితే లేకపోతే లేదు. ఇక మీదేమైనా ఉంటే ఆయన చూసుకుంటాడు రేపు. అయితే నీకు బాధ ఎందుకు బావా, అయిన కాడికి అంత మంచిదేనా? అంత మంచిదేనా? కళ్ళు కావాలి ఒక బాధ. ఒకటే బాటల్ సరే పోయి ఇక ఒకటే బాటల్ ఇదేదో అయిపోయింది, నీకోసాకే పోతాను ఇక. ఇవి ఒడ్డు ఒడ్డండి సగం నరికిళ్ళు ఏమో ఒడ్డు నడదానికా నుంచారా ఇది ఎవడు చెక్కింది ఈ అక్కని నా పార. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ అక్క ఇంటికా నా పిల్లం నా మాటినది, ఈ పార నా మాటినది. వీని తావోత్పాసం తింటూ ఈ కళ్ళు కనబడతలే ఒడ్లు పెట్టడి అచ్చిన పార వాడేసిండు, అంత బుర్రంతా మీద వాడే తావోతుడు. అంతా మొత్తం మారేసిండు ఒడ్లు పెట్టంగా. ఎక్కడే బావా మొగ మీద అంతా బురద వాడేసి. నా మొక్క ఏం చూస్తాను, నా మొక్కలనే వడ్డున్నా మీరు పెట్టుకోలేదు. నీ పారకున్న వారి పారత్తలేదు తిన్నవాడేమన్నాడట. నా మాట అవునరా లక్కి, నేను అప్పంజలు చూస్తున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నా. వాడు ఇక్కడే ఎక్కనాక మళ్ళీ కిలోమీటర్లు ఎక్కుతాడు పోయి ఒడ్డు. ఎందుకే ఒడ్లు ఎక్కడానికే. అవునే బావా వడ్లెక్కడైనా జేసీబీతో ఎక్కుతారా? ఏంటి మమ్మీ ఎవడీడు? అరే జేసీబీ ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పొలిమేరట్లు గట్లా ఎక్కుంటారా? అటు ఇటు ఎట్లా నడవాలి ఏమో, ఎవరన్నా మీద మీద చూసుకొని పోతారు మొత్తం. ఎన్నే బాగా వీడు అప్పటి నుంచి ఎక్స్ట్రా చేస్తాను, వేసి పాడతావా? పాడేసేది ఇంకా పెద్ద పులి ఏమనుకుంటారు, నన్ను వేసేటోడు కావాలంటే
మళ్ళా నేనే ఉట్టాలి. పులి కడుపున పూలే పుడుతున్నాయా? తోడంతా లేరు. నేను తోడంతలేనా నీ మెడకాయ వరకెత్తా. ఒరే పొట్టోడా, నువ్వు నా మెడకాయ కొరికెత్తావు. నా మెడకాయ నీకు అందదురా. నాకు మెడకాయ అందకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కొరుకుతా. అమ్మతోడు ఎక్కడ దొరికితే అక్కడ కొరుకుతా. అవును కానీ అప్పటి ఆ ఓటు ఈ ఓటు అని కూడా అంటున్నావు. మరి టైం అంతా పాడి చేస్తాను. అసలు మీరు చెక్కనిస్తామా? మమ్మల్ని ఎక్కని అసలు ఎందుకే నువ్వు చెక్కనిస్తావు? ఎక్కడ ఎత్తావు? నువ్వు పని ఎత్తావు, నమ్మల్ని పని చేసుకొని ఎత్తావువా? అంటే నేను ఇప్పుడు అంత పిచ్చకుండా వద్దు కదా, నేను నొల్లు పెట్టుకున్నట్టు వద్దు కదా. మరి అదే కాదు అప్పటి తలకాయ ఎత్తాను, చెక్కని ఎత్తలేవు. ఆ పొలంతో కొలుసుకుంటాను, నాతో కొలుసుకుంటాను. నువ్వు అప్పటి నుంచి ఎక్కువ ఎత్తాలు మీద ఇదే ఏంది వానికి బురదల వాట కాలే వీక్ వస్తలేదు కానీ మమ్మల్ని వీక్తారట, మమ్మల్ని పొడుతారట. ఈ కాలైతే వెళ్ళని మీకు పని చేస్తాను. జై పవర్ నైండర్, జై పవర్ నైండర్. ఏందిరా బచ్చా నువ్వు తింటాను? అరే నువ్వేంద్రా నాకన్నా కానీ బొమ్మ నువ్వుకెత్త కొట్టాను కదా. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏందిరా అట్లా అవుతాను గుడ్ల గుప్ప లెక్క? ఏం చేస్తావు? అయ్యో అయ్యో మా బాబు లేవత్తలేంద్ర మొత్తం నీళ్ళంతా ఇలా పడేసి వాడు సాలగాడు. బావా వాడు మనల్ని పడతాడా? అని బురదలేసి తొక్కో, అని బురదలేసి తొక్కో. పులి కడుపున పూలే పుడుతున్నాయా? అంటే నువ్వు తావురా. మీ అవ్వ నాతో అయితలేదు. ఇక మీ అవ్వ తాగినంత దిగింది. ఇక మళ్ళీ పోయి తాగాలి. మళ్ళీ వస్తలేదు. ఈ బురదకున్న మారుతా. వీడెక్కడో రా తన్నుకోరి తన్నుకో నాకు మజా అనిపిస్తుంది అంటాను. కానీ ఒడ్డేకానికి వచ్చినా లేకపోతే ఇలా తన్నుకోడానికి వచ్చినా అర్థం కాదు. వాడెక్కడికో వేయండు రమ్మని వీడియో మంచి నన్ను కొడతాడు. ఇక ఎవడెవడుకో పొలానికి వచ్చి నేను తనలో పడవుతుంది కదా. చూసుకుందాం భక్తి వేసామా తాగినంత దిగాలి కదా. నేను 10 నిమిషాలు అటు ఇటు పోతే ఉడ్లు ఎక్కనా పందులు లెక్క పోరుతారు కదా. అయ్యా మొత్తోడు మడంతా ఖరాబ్ అయింది. నిన్ననే 2000 పెట్టి దున్నిచ్చిన. నీకు గుద్దా అప్పందరూ ఎడివేను ఆవులో నీళ్ళు పెట్టేను. ఇంకా అసలు అప్పందరూ ఎడివేను అసలు నువ్వు అసలు ఏగా ఆవులకు నీళ్ళు పెట్టవేనా? కొంచెం అటు ఇటుకైనా ఇస్తే అటు ఇటు పోయేసిన. ఆవులో గింజలు నీళ్ళు పెడతారు. వాడేమో పొట్టు పొట్టు తంపి ఆ పెంగిలో పర్సన్ అయిపోయాయి మొత్తం. ఏ బాడు బాడు తాను చెప్పి తుపా నాకు ఇంటికి పోయి పోయినాక నైట్ కాకుండా ఏం తాగడం అంత మొత్తం ఒక్కోటి వేయకుండా మొత్తం నాశనం చేసి పెట్టి ఏం బాడు పోయినాక మందు చెత్త కానీ ఏమో ఏం తాగడం ఏమో తీసుకొచ్చిన బురదలో బుర్రిచ్చిన తీసుకొని పోతాను అంతే. ఇక ఏం బాడు కంది ఏం తాగడం ఏమో ఏమో అచ్చిలు కొచ్చిలు కొయిలు ఏం జరుగుతుంది? అయితే మీరు వీడియో చూసినాక లైక్ అయితే వేయండి.
ఆ గంట కొట్టుడు మర్చిపోకూడదు గంట నాట సబ్స్క్రైబ్ అవుతాం